హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చూపించబోతున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిందండి. ఒక ఎగ్ పగలగొట్టుకొని వేసుకుందాం. ఇలా నీట్గా ఫ్రై చేసుకుందాం. ఎగ్ అనేది బాగా గోల్డెన్ కలర్ వచ్చిందాక వేయించుకోవాలి. ఎగ్ ఫ్రై అయిపోయిందండి. నెక్స్ట్ ఒక ప్లేట్లో తీసుకొని నెక్స్ట్ అందులో వేయాల్సిన మొత్తం వేసేసేసుకున్నాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, నీట్గా వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోని కారం, ఉప్పు వేసుకోవాలి. ఒకసారి నీట్గా కలుపుకోవాలి. ఇవి కూడా నీట్గా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. ఇందులోనే ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఎగ్ ఫ్రై కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. రైస్ని కూడా ఇలా నీట్గా రైస్కి మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా, చిల్లీ సాస్, సోయా సాస్, కాస్త వెనిగర్ ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారండి, వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.